హాయ్ చింటూ. రేపు స్టోరీ చెప్పాలి నువ్వు మీ స్కూల్లో. నిన్నటి నుంచి అడుగుతానే ఉన్నాను కదా. చింటూకి ఏం ప్రాబ్లం తెలుసా అండి, తన ఇంగ్లీష్ అస్సలు మాట్లాడనంటాడు ఇంట్లో. ఎప్పుడు తెలుగు కన్నడ కూడా మాట్లాడతాడు. ఇంగ్లీష్ అంటేనే ఎందుకు సిగ్గుపడతాడు చింటూ. చింటూ 5 స్టోరీస్ ఇచ్చినారు, దాంతో 1 స్టోరీ ఏదన్నా మనం చెప్పచ్చు. చెప్పాలా? చెప్తావా? ద ఎలిఫెంట్ అండ్ ది యాంట్స్ ఫస్ట్ స్టోరీ. ద వైజ్ ఓల్డ్ ఔల్, లేజీ జాను, ద రోజ్ అండ్ ది క్యాక్టస్. ఇది పప్పీ అండ్ ది వెల్ ఉంది. పప్పీ అండ్ ది వెల్ చెప్పు, ఈజీగా ఉంది. నేను చెప్తాను, రిపీట్ చేయి. నేను చెప్తాను, రిపీట్ చేయి, సరేనా? నేర్చుకోమ్మా చెప్పాలంట. యాడ్ నేర్చుకున్నావు చెప్పు, ఒక పాయింట్ చెప్పు. ఇంతసేపు నేర్పించినాను కదా, 1 పాయింట్ చెప్పు. చెప్పు 1 చెప్పవా? మీ పిల్లలు కూడా ఇలానేనా అండి? అస్సలు ఇంగ్లీషే మాట్లాడనంటాడు. అదేమో చింటూ మాత్రం ఇదొక పెద్ద మాకు ప్రాబ్లం అయిపోతుంది ఏమన్నా స్టోరీ నేర్పించాలంటే. అదే రైటింగ్ అదైతే చాలా ఈజీగా నేర్చుకుంటాడు, హోంవర్క్ రాసేస్తాడు. స్టోరీ అంటేనే చెప్పడు పాపం. ఏమో చూద్దాం, నేర్పిస్తాను, చూస్తాను, తర్వాత తన ఇష్టం. ఓకేనా చింటూ? నేర్చుకుంటావు కదా ఈరోజు. నేర్చుకొని నెక్స్ట్ వీడియోలోకంతా మన వ్యూవర్స్ అందరికీ నువ్వు చెప్పాలన్నమాట స్టోరీ. ఓకే, ఆల్ ది బెస్ట్ చింటూ, ఆల్ ది బెస్ట్.